రూపాయి ఎలక్షన్ ఫండ్ ఎవరి దగ్గర రూపాయి ఎలక్షన్ ఫండ్ తీసుకొని కూడా మేము పోటీ చేసింది కూడా లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ ఆరోపణలన్నీ కూడా, ఈ ఫస్ట్ లైన్ ఆరోపణలన్నీ కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసే ముందు ఖచ్చితంగా మా వివరణ తీసుకోవాలని చెప్పి కూడా నేను మీడియా మిత్రులు కోరుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ఈ మదనపల్లి ఘటన ఇవన్నీ కూడా బయట రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు రికార్డులు తారుమారు చేసేదానికి ఈ ఘటన జరిగిందని చెప్పి. నేను ఒకటే అడుగుతాను, మా అఫిడవిట్లో ఉండే ప్రాపర్టీస్ కానీ ఇంకా కానీ ఏదైనా కానీ ఎంఆర్ ఆఫీస్లో ఉంటాయి, కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి, సీసీఎల్ఏలో కూడా ఇవన్నీ రికార్డ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏదో చిన్న ఘటన జరిగితే రికార్డ్స్ అన్ని తారుమారే పరిస్థితి ఉండదు. నన్ను అడిగితే నేనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మీకు ఏ కావాలన్నా కూడా నేను వివరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా కుట్రపూరితంగా ఇమేజ్ దెబ్బతీయాలి, పేరు ప్రతిష్టలు భంగం కలగాలని చెప్పే విధంగా ఇవన్నీ కూడా ఈరోజు ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉన్నారు. ఈ కొన్ని రోజుల ముందు చూసాం, ఒక ఆయన వచ్చి ఎర్రచందనం వ్యాపారం చేశారని నేను గట్టిగా అడిగాను, సాక్ష్యాధారాలు చూపిండి లేకపోతే క్షమాపణ చెప్పండి, ఇప్పటి వరకు జవాబు లేదు. అదేవిధంగా ఈ ఆరోపణలు కూడా ఫస్ట్ లైన్ ఆరోపణలు అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఇక మీదట ఎవరు ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు, ఇలాంటి దారుణమైన ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా డెఫమేషన్ సూట్ వేసి న్యాయంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.